ఆ ₹5 వ్రతకల్పన బుక్ చూస్తే నాకు ఎక్కడ లేని కోపం వస్తది. ఏరా నాకు అర్థం కాదు, ఎన్ని సంవత్సరాల నుంచి నా పూజలు చేస్తున్నారు, ఒక్కడికి నా కథ గుర్తుండదేట్రా యాదవ్ వల్లారా. ఓ నా బుక్ లో చూసిన దాన్నైనా తిన్నంగా చదువుతారా అంటే అది ఉండదు. ఏదో బాగా అటర్ ఫ్లాప్ అయిపోయిన తెలుగు సినిమాకి రివ్యూ చెప్పినట్టు చదువుతారు ఒక్కొక్కడును. ఇంకా తర్వాత 9 రాత్రుల పాటు నాకు ఎన్ని సినిమాలు చూపించాలో అన్ని సినిమాలు చూపిస్తారా. ఇందులో ఫన్నీ పార్ట్ ఏంటంటే నేను ఎన్ని బ్యాచ్లను చూస్తాను తెలుసా. ప్రతి వీధి పందిరి దగ్గరికి తిరుగుతూ నా విగ్రహాలకు రివ్యూ ఇచ్చే బ్యాచ్ ఒకటి, ప్రసాదాల కోసం ప్రతి పందిరి దగ్గరికి తిరిగే బ్యాచ్ ఇంకొకటి. ఇంకా దరిద్రం ఏంటంటే నాకు కొట్టిన కొబ్బరికాయలు ఏమైనా మిగిలిపోయేమో వాటిని తీసుకెళ్లి పచ్చడి చేసుకుందాం అనే బ్యాచ్ ఒకటి. ఇవన్నీ చూస్తూ 9 రాత్రులు గడిపాక సరేలే సాయంత్రం అనిపిస్తారులే అని కాలు మీద కాలు వేసుకొని కూర్చుంటే అప్పుడు మొదలవుతాదిరా నా నిమజ్జనం వ్యాన్ ముందు 90 వేసి నాగిని డాన్స్ చేస్తారు. అంటే నాకు అర్థం కాదు, 9 రోజులు వాళ్ళతో కలిసి ఉన్నానని నన్ను కూడా వాళ్ళ ఫ్రెండ్ లా ట్రీట్ చేస్తారా ఏంటి. అబ్బా 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 అబ్బా, మునిగినంత వరకు మనశ్శాంతి ఉండదురా బాబు.